Hello everyone, welcome back to our channel. Dear students, last video lo manam entante general discussion anedi chusamu. So ee video nunchi proper organic chemistry anedi manam nerchukundam. Aithe history of organic chemistry manam chusinatlaithe మనకి ఏం చెప్తున్నారు, ఆర్గానిక్ అనే వర్డ్ అనేది దేనిని సిగ్నిఫై చేస్తుందంట, లైఫ్ అని సిగ్నిఫై చేస్తుందంట. కాబట్టి ఏం చెప్తున్నారంటే ద సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ అబ్టైన్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఫ్రమ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ ఆర్గానిక్ కంపౌండ్స్. ఏంటంట చెప్తున్నారు, మనకు ఉండేటటువంటి ఈ సబ్స్టెన్సెస్ అనేవి డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ లివింగ్ ఆర్గానిజం నుంచి వచ్చినట్లయితే వాటిని ఏమంటున్నారంట, ఆర్గానిక్ కంపౌండ్స్ అంటున్నారనమాట. అయితే ఈ కంపౌండ్స్ని డీల్ చేసేటటువంటి బ్రాంచ్నే మనం ఏమంటాం, ఆర్గానిక్ కెమిస్ట్రీ అని చెప్తున్నాం. అయితే ఇక్కడ మన హిస్టరీ చూసినట్లయితే 1675లో ఒక సైంటిస్ట్ వచ్చారండి. ఆయన పేరేంటి, లెమెరీ, LEMERY. ఈయన ఏం చేశాడంటే మన ఆర్గానిక్ కంపౌండ్స్ని 3 టైప్స్గా డిఫైన్ చేశాడు. ఆర్గానిక్ కంపౌండ్స్ అనడం కంటే మన నేచర్లో ఉండేటటువంటి కెమికల్ కంపౌండ్స్ని ఏం చేశాడంటే ఈయన 3 టైప్స్గా క్లాసిఫై చేశాడు. ఏమంటున్నాడు, న్యాచురల్ సబ్స్టెన్సెస్ అంటే నేచర్లో అవైలబుల్ అయినటువంటి సబ్స్టెన్సెస్ అన్నింటినీ కూడా 3 టైప్స్గా ఈయన డివైడ్ చేశాడు అనమాట. అవేంటంట, మినరల్ సబ్స్టెన్సెస్, సెకండ్ వన్ వెజిటబుల్ సబ్స్టెన్సెస్, థర్డ్ వన్ యానిమల్ సబ్స్టెన్సెస్. ఇట్లా 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. అయితే మినరల్ సబ్స్టెన్సెస్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి, మినరల్ కింగ్డమ్ నుంచి వస్తున్నాయి. వెజిటబుల్ సబ్స్టెన్సెస్ అంటే వెజిటబుల్ కింగ్డమ్ నుంచి వస్తున్నాయి. యానిమల్ సబ్స్టెన్సెస్ అంటే యానిమల్ కింగ్డమ్ నుంచి వస్తున్నాయి అని చెప్పి బ్రాడ్గా ఈయన ఏం చేశాడంటే 1675లో మనకి క్లాసిఫికేషన్ ఇచ్చాడండి. ఓకే, అయితే టిల్ 1785 ఈ క్లాసిఫికేషన్నే అందరూ ఫాలో అయ్యారనమాట. 1675 to 1785. 1785లో ఒక సైంటిస్ట్ వచ్చారనమాట. ఆయన పేరేంటి, లెవాయిజర్. మన జనరల్గా అప్పుడు ఏంటంటే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని చెప్పేవాళ్ళు అనమాట. ఈ లెవాయిజర్ అని వచ్చి ఏం చేశారంటే all the compounds obtained from the vegetables and animal sources always contained carbon and hydrogen అని చెప్పారనమాట. ఏం చెప్పారు ఈయన, వెజిటబుల్ నుంచి యానిమల్ సోర్సెస్ నుంచి ఏ కంపౌండ్స్ అయితే వస్తున్నాయో ఆ కంపౌండ్స్ అన్నింటిలో కూడా ఏముంటుందంట, కార్బన్ అండ్ హైడ్రోజన్, ఈ 2 ఎలిమెంట్స్ ఉంటాయి అని ఈయన చెప్పాడనమాట. దాంతో పాటు ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే కార్బన్ అండ్ హైడ్రోజన్తో కాకుండా మనకేంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఏంటంటే వీళ్ళు రియలైజ్ అయ్యారు, సమ్ ఆర్గానిక్ కంపౌండ్స్ ఆల్సో అకర్డ్ బోత్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్లో కూడా కొన్ని కంపౌండ్స్ వస్తున్నాయి అని చెప్పారు. అప్పుడు ఏమైంది, మనకి ఏదైతే ఈ న్యాచురల్ సబ్స్టెన్సెస్కి క్లాసిఫికేషన్ ఇచ్చారో దీనిని రీక్లాసిఫై చేయాల్సి వచ్చింది అనమాట. రీక్లాసిఫై చేసి ఏం చేశారు వీళ్ళు, ఇప్పుడు కంపౌండ్స్ ఏవైతే వెజిటబుల్ కానీ యానిమల్ నుంచి కానీ, సింపుల్గా చెప్పాలంటే కంపౌండ్స్ అనేవి లివింగ్ ఆర్గానిజం నుంచి ప్రొడ్యూస్ అయితే వాటిని ఏమంటారంట, ఆర్గానిక్ కంపౌండ్స్ అంటారంట. ఏం చెప్తున్నారు, ది కంపౌండ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ కామన్లీ కాల్డ్ యాజ్ ఆర్గానిక్ కంపౌండ్స్. ఓకే,
తర్వాత ఏం చెప్పారు? ఇనార్గానిక్ కంపౌండ్స్, ది కంపౌండ్స్ which were not obtained from the living organisms. So non-living organisms, okay, called as inorganic compounds. అయితే మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ అనేది ఇచ్చేసారు ఈయన. ఎవరు? లెవాయిజర్ ఇచ్చారు 1785లో, ఆర్గానిక్ అని ఇనార్గానిక్ అని. 1675లో లెమ్రీ వచ్చాడు, ఉన్నటువంటి కంపౌండ్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. తర్వాత 1785లో ఈ క్లాసిఫికేషన్ని మనం చేంజ్ చేస్తూ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కంపౌండ్స్గా చెప్పుకున్నారనమాట. ఓకే, అయితే ఏమైందంటే ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి చాలా ఎక్కువ నంబర్లో ఉన్నాయన్నమాట. అంతేకాకుండా ఇవేంటంటే న్యాచురల్ సోర్సెస్ నుంచి కూడా ఏంటంటే వీటిని ఐసోలేట్ చేయడం చేశారనమాట. న్యాచురల్ సోర్సెస్ అంటే ప్లాంట్స్ నుంచి వీటిని ఏంటంటే 19th సెంచరీలో ఐసోలేషన్ చేశారనమాట. కాబట్టి సమ్ ఆఫ్ ద న్యాచురల్ అక్కరింగ్ సబ్స్టెన్సెస్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ అని కూడా అంటాం అనమాట మనం. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది? ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి లివింగ్ ఆర్గానిజం నుంచి వస్తున్నాయి. ఓకే, వాటిని మనం ఐసోలేట్ చేయొచ్చు అని 19th సెంచరీలో మనకి తెలిసిందనమాట. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ని మనం ల్యాబొరేటరీలో సింథసైజ్ చేయొచ్చా లేదా అన్నది క్వశ్చన్ అనమాట. అయితే దానికి ఆన్సర్ ఏంటంటే మరో సైంటిస్ట్ వచ్చారు. ఆయన పేరేంటి? బెర్జీలియస్, BERZELIUS, బెర్జీలియస్. ఈయనేం చెప్పాడంటే ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో ఒక వైటల్ ఫోర్స్ ఉంటుంది, ఒక లైఫ్ ఫోర్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఆర్గానిక్ కంపౌండ్స్ని ల్యాబొరేటరీలో సింథసైజ్ చేయటం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. ఓకే, ఆర్గానిక్ కంపౌండ్స్ని ల్యాబొరేటరీలో సింథసైజ్ చేయటం అనేది ఇంపాసిబుల్, ఎందుకంటే ద యాబ్సెన్స్ ఆఫ్ ద వైటల్ ఫోర్స్ అని చెప్తున్నాడు అనమాట. అయితే ఏమైంది? 1828లో మరో సైంటిస్ట్ వచ్చారనమాట. ఆయన పేరేంటి? ఓలర్. ఈయన ఏం చేశాడంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈయనేదో ఒక కెమికల్ రియాక్షన్ పర్ఫామ్ చేస్తుంటే మనకి ఒక కంపౌండ్ అనేది ప్రిపేర్ అయింది, యూరియా. దిస్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కంపౌండ్ సింథసైజ్డ్ ఇన్ ద ల్యాబొరేటరీ. అంటే ఇప్పుడు ఏమైంది? బెర్జీలియస్ ఏం చెప్పాడు? ఆర్గానిక్ కంపౌండ్స్ని సింథసైజ్ చేయాలంటే ఒక వైటల్ ఫోర్స్ కావాలి, ఆ వైటల్ ఫోర్స్ అనేది మనం ఇవ్వలేం కాబట్టి దాన్ని మనం చేయలేమని ఈయన ఒక క్లాసిఫికేషన్ ఇచ్చాడు. అయితే ఈ క్లాసిఫికేషన్ ఏమైంది? రిమూవ్ అయిపోయింది. సో 1828లో ఓలర్ అనే సైంటిస్టు సక్సెస్ఫుల్గా యూరియా అనే కంపౌండ్ని ల్యాబొరేటరీలో సింథసైజ్ చేశారనమాట. దానికోసం ఈయన ఏం తీసుకున్నాడు? NH4CNO, దీని పేరేంటి? అమ్మోనియం సయనేట్ అనేటటువంటి ఒక ఇనార్గానిక్ కంపౌండ్ని ఈయన హీట్ చేశాడనమాట. హీట్ చేస్తే ఏమైంది మనకి? NH2C+O NH2 యూరియా కంపౌండ్ అనేది ప్రిపేర్ అయిందనమాట. ఓకే, ఈ విధంగా ఏంటంటే ఫస్ట్ టైం ల్యాబొరేటరీ సెటప్లో ఆర్గానిక్ కంపౌండ్ని ప్రిపేర్ చేశారనమాట. ఆ తర్వాత 1845లో మరో సైంటిస్ట్ వచ్చారు. ఆయన పేరేంటి? కోల్బే. ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ టైం ఎసిటిక్ యాసిడ్ని సింథసైజ్ చేశారనమాట. ఎసిటిక్ యాసిడ్ని సింథసైజ్ చేశారు. దీని ఫార్ములా ఏంటి? CH3C+OOH. ల్యాబొరేటరీలో ఈయన సింథసైజ్ చేశాడు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్, అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ యూజ్ చేసుకుని ఈయన ఏం చేశాడంటే మనకి ఎసిటిక్ యాసిడ్ని ల్యాబొరేటరీలో సింథసైజ్ చేశాడు. ఆ తర్వాత ఏమైంది?
1856లో మరో సైంటిస్ట్ వచ్చారు, బెర్టలాట్, BERTHELOT. ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ కంపౌండ్ మీథేన్, దీనిని మనకేం చేశాడు, ల్యాబొరేటరీలో సింథసైజ్ చేశాడు అనమాట. అంటే ఈ విధంగా మనకి ఏమైందంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆల్కేన్స్లో ఫస్ట్ కంపౌండ్ ఏంటి మనకి, మీథేన్ కదా. సో ఫస్ట్ కంపౌండ్ అనేది మనకి మీథేన్ని సింథసైజ్ చేశారనమాట. ఓకే, అయితే ఇప్పుడు మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏం చెప్తుందంటే, మనం జనరల్గా చెప్పుకుంటాం కదా, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కంపౌండ్స్. ఇది మనకి మోడర్న్ డెఫినేషన్ అనమాట, కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కంపౌండ్స్. ఇది మనకి మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్పుకుంటాం అనమాట. ఈ విధంగా ఏంటంటే మనకి ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి ఇంట్రడ్యూస్ అయ్యాయి అనమాట. అంటే ఇప్పుడు ఇదంతా చూసినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే రీసెర్చ్ అంటాం, RESEARCH. మనకి ఏమైంది, ఎర్త్ ప్లానెట్లో ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉందన్నమాట. అయితే మనం ఏం చేస్తున్నాం, వాటిని మళ్ళీ రీసెర్చ్ అగైన్ సెట్ చేసి మనకి కావలసిన విధంగా మనం వాటిని ఏం చేస్తున్నామంటే యూటిలైజ్ చేసుకుంటున్నాం. కాబట్టి దీన్ని ఏమంటారు చూడండి, ఫస్ట్ లెమ్రీ ఆయన వచ్చాడు, తర్వాత లెవాయిజర్ వచ్చాడు, రైట్, తర్వాత బెర్జీలియస్ వచ్చాడు, తర్వాత ఓలర్ వచ్చాడు, తర్వాత కోల్బే వచ్చాడు, తర్వాత బెర్టలాట్ వచ్చాడు. ఈ విధంగా ఏంటంటే వన్ బై వన్ వచ్చి సమ్ న్యూ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాబట్టి ఫైనల్గా మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏం చెప్తున్నారంటే కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కంపౌండ్స్. సో ఆర్గానిక్ కంపౌండ్స్లో లాస్ట్ క్లాస్లో చెప్పుకుంటున్నట్టుగా మనకి ఏమైందంటే ఎక్కువ కార్బన్ చైన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ ఎలిమెంట్ ద్వారా వచ్చే కంపౌండ్స్ అనేవి చాలా లార్జ్ నెంబర్లో ఉంటాయి కాబట్టి వీటిని ఒక సపరేట్ కెమిస్ట్రీ అని చెప్పారనమాట. అయితే దీనికి జస్టిఫికేషన్ ఏమి ఇస్తాం మనం, సపరేట్గా ఆర్గానిక్ కంపౌండ్స్ని ఎందుకు చదవాలి మనం. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే ఇవి లార్జ్ నెంబర్లో ఉంటాయండి. లార్జ్ నెంబర్లో కంపేరింగ్ విత్ ద అదర్ ఎలిమెంట్స్తో చూసుకుంటున్నట్లయితే ఎక్కువ నంబర్లో ఉంటాయి. మోర్ దాన్ 7-8 మిలియన్స్ ఆఫ్ కంపౌండ్స్ ఇప్పుడు ఆర్గానిక్ కంపౌండ్స్ అయిపోయి ఎవ్రీ ఇయర్ ఏంటంటే అరౌండ్ 50,000 కంపౌండ్స్ అనేవి యాడ్ ఆన్ అవుతున్నాయి అన్నమాట. అంటే కార్బన్ అనేది మన పీరియాడిక్ టేబుల్లో ఉండేటటువంటి అన్ని ఎలిమెంట్స్తో కూడా కంబైన్డ్ అయ్యి వెరైటీ ఆఫ్ కంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఏవైతే ఈ కంపౌండ్స్ ఉన్నాయో వీటికి యునిక్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయండి. వీటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి చాలా వెరైటీగా ఉంటాయి కాబట్టి, యునిక్గా ఉంటాయి కాబట్టి వీటిని ఆర్గానిక్ కంపౌండ్స్గా ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీ బ్రాంచ్గా మన వాళ్ళు ఏం చేశారంటే చేశారనమాట. థర్డ్ పాయింట్ ఏంటి, లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, క్యాటినేషన్. క్యాటినేషన్ అంటే ఏం చెప్తాం మనం, ద టెండెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఫార్మ్ చైన్స్ ఆఫ్ ఐడెంటికల్ ఆటమ్స్. ఒక ఆటమ్ అనేది సిమిలర్ కైండ్ ఆఫ్ ఆటమ్స్లో చైన్స్ని ఫార్మ్ చేసే టెండెన్సీని మనం ఏమంటున్నాం, క్యాటినేషన్ అని చెప్తున్నాం. అయితే ఈ క్యాటినేషన్ అనేది కార్బన్లో ఉంటుంది, సిలికాన్లో ఉంటుంది, సల్ఫర్లో ఉంటుంది, ఫాస్ఫరస్లో ఉంటుంది, నైట్రోజన్లో ఉంటుంది, ఆక్సిజన్లో ఉంటుంది. ఈ క్యాటినేషన్ ప్రాపర్టీ దేనిపై డిపెండ్ అయి ఉంటుందంట, బాండ్ ఎనర్జీపై డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఈ బాండ్ ఎనర్జీని మనం ఏంటంటే కిలో క్యాలరీ పర్ మోల్లో చెప్తాం. అలా బాండ్ ఎనర్జీ చెప్పేటప్పుడు ఈ కార్బన్కు ఉండేటటువంటి బాండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అనమాట. సో ఈ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి క్యాటినేషన్లో పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా కార్బన్ బాండ్కి ఉండేటటువంటి బాండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ కాబట్టి దీనికి క్యాటినేషన్ ప్రాపర్టీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, మరో పాయింట్ ఏం చెప్తున్నారు,
ఈ కార్బన్ ఏంటంటే దీనికి ఒక టెండెన్సీ ఉంది, వెరైటీ ఆఫ్ ఎలిమెంట్స్తో ఇది బాండింగ్ని ఫామ్ చేస్తుంది. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నైట్రోజన్ డిఫరెంట్ వాటితో మనకి ఫామ్ చేస్తుంది. 5th పాయింట్ ఏంటంటే రీజను ఐసోమెరిజం అనేటటువంటి ఒక ఫినామినాని కూడా మనం ఈ కార్బన్ కంపౌండ్స్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఐసోమెరిజం ఫినామినాని మనం సెపరేట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు వీటి యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్స్ కానీ తీసుకుంటున్నట్లయితే చూసినట్లయితే మనకు ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి జనరల్గా ఎలా ఉంటాయో మనం చూద్దాం. వీటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది. ఫస్ట్ ఏంటి చెప్తున్నారు, దీనికి కాంపోజిషన్. ఫస్ట్ కాంపోజిషన్. ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి ఆన్ అండ్ అరౌండ్ 10 ఎలిమెంట్స్తో మనకేంటంటే జనరల్గా ఏంటంటే ఇవి ఫామ్ అవుతున్నాయి అనమాట. ఏంటి ఎలిమెంట్స్? మెయిన్ ఎలిమెంట్ కార్బన్ కదా. కార్బన్ తర్వాత హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ ఐడిన్. 1 2 3 4 5 6 7 8 9 ఈ 10 ఎలిమెంట్స్ మ్యాక్సిమం కేసెస్లో ఏంటంటే మనకి ఈ 10 ఎలిమెంట్స్తో ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి మనకి ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఓకే. సెకండ్ది ఏంటి? టెట్రావాలెన్సీ ఆఫ్ కార్బన్. కార్బన్ అనేది మనకి ఆల్వేస్ 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది కదా. సో 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది కాబట్టి వెరైటీ ఆఫ్ కంపౌండ్స్ని ఫామ్ చేయడానికి మనకి వీలుంటుంది. ఈ కంపౌండ్స్ అనేవి ఎలా ఉంటాయంట? వాలటైల్ ఇన్ నేచర్. అంటే మనం టెంపరేచర్ని ఇచ్చినట్లయితే మనకి వన్ స్టేట్ నుంచి అదర్ స్టేట్కి ఈజీగా కన్వర్ట్ అయిపోతున్నాయి. వీటి యొక్క మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటాయి? చాలా తక్కువగా ఉంటాయి. ఎందువల్ల తక్కువ ఉంటాయి అంటే ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి ఎప్పుడు కూడా కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ ద్వారా ఫామ్ అవుతాయి. మనకి స్టార్టింగ్లో చెప్పుకుంటారు కెమికల్ బాండింగ్లో 3 టైప్స్ ఆఫ్ బాండింగ్ ఉంటుందని. అయానిక్ బాండింగ్, కోవలెంట్ బాండ్ అండ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. అయానిక్ కంపౌండ్స్ అన్నీ కూడా అయానిక్ బాండ్స్ ద్వారా ఫామ్ అవుతాయి కదా. అందులో మనం అయాన్స్ అబ్జర్వ్ చేస్తాం. బట్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ద్వారా మనకు వస్తుంది. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ద్వారా వస్తుంది కాబట్టి వీటి యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఎలా ఉంటాయి? తక్కువగా ఉంటాయి. ఈ కంపౌండ్స్ ఎలా ఉంటాయంటే వాటర్లో ఇన్సాల్యుబుల్ అండి. ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఆర్గానిక్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవుతాయి అన్నమాట. ఆర్గానిక్ సాల్వెంట్స్ ఫర్దర్ క్లాసెస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ కంపౌండ్స్ ఏంటి? బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయ. అయానిక్ కంపౌండ్స్ అయితే మనకి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ఓకే. ఇవి ఏంటంటే సమ్ జనరల్ ప్రాపర్టీస్. ఇందులో కలరు, ఆర్డర్ చూసినట్లయితే వీటికి సిగ్నిఫికెంట్ కలర్ ఉంటుంది మరియు సిగ్నిఫికెంట్ ఆర్డర్ కూడా ఉంటుందని వాసన అని చెప్తారు కదా తెలుగులో. అయితే మనకి ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి హీట్ వల్ల ఏంటంటే అన్స్టేబుల్ అనమాట. మనం హీట్ని అప్లై చేసేటప్పుడు ఏంటంటే వీటి యొక్క స్టెబిలిటీని కోల్పోతాయి. ఓకే. వీటిని మనం కంబషన్ చేసామనుకోండి, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కంబషన్, ఆక్సిజన్ సమక్షంలో ఆర్గానిక్ కంపౌండ్స్ని మనం హీట్ చేసినట్లయితే ఇవి బ్రేక్ అయిపోయి మనకి ఏమవుతాయి? CO2 అండ్ H2 అని ఫామ్ చేస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తాయి. ఓకే. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ అవర్ ఆర్గానిక్ కంపౌండ్స్. అయితే మన ఆర్గానిక్ కంపౌండ్స్కి సోర్సెస్ ఏమున్నాయండి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి? ఆర్గానిక్ కంపౌండ్స్కి సోర్సెస్ ఏంటి మనకి? ఫస్ట్ వన్ న్యాచురల్ సోర్సెస్. నేచర్లో అవైలబుల్గా ఉన్నాయి మనకు ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి. సో ఫస్ట్ ఏంటి? ప్లాంట్స్ నుంచి వస్తాయి, యానిమల్స్ నుంచి వస్తాయి. ఓకే. ఫంగై,
ఓకే, సమ్ మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ మళ్ళీ కోల్ నుంచి కూడా మనకి ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి వస్తున్నాయి. తర్వాత మనకి ఏమైంది, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం. నేచర్ నుంచే కదా పెట్రోలియం ప్రోడక్ట్స్ అంటాం. ఎక్కడి నుంచి మనకి ఎర్త్ క్రస్ట్ కింద మనకి ఏంటి పెట్రోలియం ఉంటుంది కదా అక్కడ. సో సెకండ్ టైప్ ఏంటి మనకి సింథటిక్. సింథటిక్ అంటే మ్యాన్ మేడ్, ల్యాబొరేటరీలో మనం సింథసైజ్ చేసినాం అనమాట. అయితే ఏంటంటే మనకి 10% మాత్రమే న్యాచురల్ నుంచి ప్రెజెంట్ ఉన్న కంపౌండ్స్లో ఉన్నాయి. 90% అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, మనం సింథసైజ్ చేసుకున్నవి ఉన్నాయన్నమాట. అయితే మనకి ఆర్గానిక్ కంపౌండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆర్గానిక్ కంపౌండ్స్ మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి, వెన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి మనకి ఆర్గానిక్ కంపౌండ్స్కి. అయితే జనరల్గా చూసినట్లయితే ఫస్ట్ ఫుడ్ మెటీరియల్స్, మనం ఏవైతే ఫుడ్ మెటీరియల్ తింటున్నామో అందులో ఉండేటటువంటి మ్యాక్సిమం అనేది ఆర్గానిక్ కంపౌండ్స్. ఏంటవి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఓకే, ఫ్యాట్స్, వైటమిన్స్, ఎక్సెట్రా. ఓకే, సెకండ్ వన్ క్లోత్స్, వాట్ ఎవర్ ద క్లోత్స్ విచ్ వీఆర్ వేరింగ్, ఇందులో కూడా ఉండేవి ఆర్గానిక్ కంపౌండ్స్. ఏంటవి, కాటన్, సిల్క్, ఊల్, డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి కదా, నైలాన్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి సమ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. నెక్స్ట్ ఫ్యూయల్స్. ఫ్యూయల్స్లో మనకి కోల్, వుడ్, ఓకే, న్యాచురల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్, వీటన్నింటిలో కూడా మనకి ఏమున్నాయి ఆర్గానిక్ కంపౌండ్స్ అనేవి ఉంటున్నాయి అన్నమాట. మెడిసిన్స్, ఇది ఒక పెద్ద బ్రాంచ్ అండి మెడిసిన్ అనేది. ఈ నవడేస్ ఎన్ని నంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏంటి ఆర్గానిక్ కంపౌండ్స్. నెక్స్ట్ తీసుకుంటున్నైతే ఎక్స్ప్లోజివ్స్. ఎక్స్ప్లోజివ్స్ మనం చూస్తున్నాం కదా, నైట్రోగ్లిజరిన్, నైట్రోసెల్యులోజ్, వీటన్నింటిలో కూడా. నెక్స్ట్ డైస్, వెరైటీ ఆఫ్ డైస్లో కూడా మనకి చూడండి ఏవైతే డిఫరెంట్ క్లాత్స్ మనం వేర్ చేస్తున్నామో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ వన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్. మనకి అగ్రికల్చర్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట దీనికి. గెమాక్సిన్ మీరు వినే ఉంటుంటారు కదా, రైట్, డిడిటి. అండ్ మేజర్ పాయింట్ హౌస్హోల్డ్లో యూజ్ చేసేటటువంటి చాలా మెటీరియల్స్ మనకి ఆర్గానిక్ కంపౌండ్స్. సోప్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ, పెర్ఫ్యూమ్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, పేపర్ కానీ, రబ్బర్ కానీ, ప్లాస్టిక్ కానీ, లెదర్ కానీ, రెజిన్స్ కానీ, ఇంక్స్ కానీ, పెయింట్స్ కానీ, వార్నిష్, ఇట్లా ఏంటంటే ఎన్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ రిలేటెడ్ కంపౌండ్స్ గురించి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది ఏంటంటే మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్స్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్ క్లాస్ అనేది ఒక లేమ్యాన్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు దీనిలో మనం ఏంటంటే ప్రాపర్ సైంటిఫిక్ వేలో మనం థింగ్స్ని డిస్కస్ చేయడం స్టార్ట్ చేసాం. సో ఇది మనకి ఏంటంటే సింపుల్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకేనా, థ్యాంక్ యూ.